అన్న ఊరి పేరు భైరవ, ఊరి పేరు దేవరకొండ. అయ్యో ముందన సినిమా మాత్రం భైరవకొండ, అయ్యో ముందన సినిమా మాత్రం పిచ్చి పడేసిండు. సందీప్ కృష్ణ నిజంగా చెప్తున్నా, ఆయన ఎన్ని రోజుల నుంచి కష్టపడ్డాడు, ఎన్ని రోజులు ఫలించిందో ఈ సినిమాకి ఫలించింది ఆయనకి. నిజంగా చెప్తున్నా, హ్యాట్స్ ఆఫ్ ఆయనకి. యాక్టింగ్ కి నిజంగా చాలా బాగా చేసిండు, యాక్టింగ్ పిచ్చి పడేసిండు. అసలు మనం ఊహించుకోము అంత బాగా చేసిండు ఆయన. ఏంటంటే ఒక్కొక్క సీన్ చూస్తుంటే మనం మరి ఈయన చేసిండు యాక్టింగ్ అనిపిస్తుంది, అంత బాగా చేసిండు. ఫస్ట్ హాఫ్ మనకు స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, ఆ సస్పెన్స్ థ్రిల్లింగ్స్ కానీ, ఆ సీన్స్ చూసిన మనం మాత్రం అసలు నిజంగా చిలక్ చిలక్ అంటున్నా, అంత సీన్ అట్లా అనిపిస్తాయి. ప్రతి సీన్ మనం ఎంజాయ్ చేయొచ్చు, ఎక్కడ బోర్ అనేది లేదు. ఓకే, ఫస్ట్ టైం మనం చూసినా కూడా మనం సందీప్ కృష్ణ ఇలాంటి సినిమా హర్రర్ మూవీ చేసింది కాబట్టి ఆయనకు ఒకటి సినిమా బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన కష్టపడడానికి ఫలితం ఫలించింది. ఓకే, పర్వాలేదు, మంచిగా ఉంది. ఆయన కెరియర్లో ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. ఆయన బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే ఇది ఈ సినిమా ఆ లాస్ట్ క్లైమాక్స్ ఉంటానా, ఆ క్లైమాక్స్ మాత్రం పిచ్చి పడేసిండు. అసలు ఊహించుకోము అంత బాగుంది అన్న సినిమా మాత్రం. సూపర్ సూపర్ సూపర్. 5కి 3.5. నా సందీప్ కిషన్ అయితే బ్లాక్ బస్టర్ కొట్టిండన్న. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ ఒక లెవెల్ ఉంటే, అంటే సెకండ్ హాఫ్ కొంచెం నాకు నార్మల్గా అనిపించింది. బట్ ఫస్ట్ హాఫ్ అయితే వేరే లెవెల్ ఉంది అన్న సినిమా. అంటే అందరు విరూపాక్ష కంటే బాగుంది బాగుంది అంటున్నారు. సో అది వేరే జోనర్, ఇది వేరే జోనర్. సో అది దీన్ని కంపేర్ చేయొద్దు. సో విరూపాక్ష అంటే అది వేరే మూవీ. ఇదంటే ఒక ఊరి పేరు భైరవకోన, అంటే ఊరు కాన్సెప్ట్ తీసుకొని తీసిరు ఈ సినిమా అయితే. సో దీని అయితే కంపేర్ చేయకూడదు మీరు. సో అది వేరేది, ఇది వేరే. సో ఇదైతే చాలా బాగుందన్న. ఫస్ట్ హాఫ్ అంటే ఫస్ట్ హాఫ్ వేరే లెవెల్ ఉంది. సో సెకండ్ హాఫ్ అంటే నాకు అంత నచ్చలేదు. సో ఫైనల్గా అయితే సినిమా అయితే బాగుంది. మీరు ఇంకేమైనా అడగాలనుకుంటే వెన్నెల కిషోర్ గారు అంటే ఇక మనం ఆయన గురించి మాట్లాడద్దు. సో ఆయన ఒక బ్రిలియంట్ యాక్టర్. వాళ్ళు హర్ష కామెడీ కూడా బాగుంది. సో ఆయనది కూడా నెక్స్ట్ ఆయన సినిమా కూడా 20 రిలీజ్ అవుతుంది. సో ఆయన కూడా హీరో ట్రై చేస్తున్నాడేమో. సో ఈ సినిమా అయితే చాలా బాగుందన్న, నాకైతే నచ్చింది. ఫైనల్గా అయితే నేను 3 రేటింగ్ ఇవ్వగలుగుతా ఈ సినిమాకి, అవుట్ ఆఫ్ 5. థ్యాంక్ యూ.